స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో దాదాపు 26 మంది చనిపోయిన విషయం అందరూ తెలిసింది. అందులో ఏపీకి చెందిన 2 వ్యక్తులు చనిపోయారు పర్యాటకులు. అందులో ఒకరు కావలికి చెందిన మసూదన్ బేసిక్గా బెంగళూరులో స్థిరపడిపోయారు 12 ఏళ్ల క్రితం. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఆయన పుట్టి పెరిగింది మొత్తం కూడా కావలే. అయితే ఆయన చనిపోయింది మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఆ ప్రాంతాల్లో చనిపోయారు. కానీ ఆ విషయాన్ని బంధువులందరికీ తెలిసింది, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పలేదు బంధువులు. రీజన్ ఏంటంటే వాళ్ళిద్దరూ హార్ట్ పేషెంట్ అవడంతో ముఖ్యంగా వాళ్ళ తండ్రికి ఇటీవల సర్జరీ చేయడం, అలాగే తండ్రికి మసూద్ అంటే విపరీతమైన ప్రేమ ఉండడంతో ఆ విషయాన్ని చెప్పడానికి తటపటాయించారు. కానీ నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ అందరినీ కూడా కంటతడి పెట్టిస్తోంది. ప్రస్తుతం నా వెనకాల కనబడుతోంది కదా, ఇది అట్టిపల్లె షాపు, అట్టిపల్లెకి సంబంధించిన గోడౌన్ ఇదంతా కూడా. ఇది మధుసూదన్ తండ్రి ఈ గోడౌన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న 2-3 షాప్స్ అన్నీ కూడా మధుసూదన్ సంబంధించిన తండ్రి గారి షాప్సే ఇవన్నీ కూడా. అయితే ఘటన జరిగింది మంగళవారం సాయంత్రం సమయంలో. అయితే నిన్న బుధవారం నాడు ఆయనకి తన కొడుకు చనిపోయిన విషయం తెలియక ఇదే షాప్కి వచ్చారు. ఇదే షాప్లో కూర్చొని వ్యాపారాన్ని చేశారు. ఆయన నిన్న పొద్దున్నే బయలుదేరుతుంటే కుటుంబ సభ్యులు ఎక్కడికైనా అడిగితే నేను షాప్కి వెళ్తున్నానని చెప్పారు. కానీ ఆయన్ని ఆపలేని పరిస్థితిలో వాళ్ళు ఇక్కడికి పంపించారు. ఆయన షాప్లో చాలాసేపు సాయంత్రం వరకు ఆయన షాప్లోనే కూర్చున్నారు. చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మధుసూదన్ అంటే చనిపోయిన 26 మందిలో నెల్లూరు చెందిన వాళ్ళు కూడా ఉన్నారంట. అంటే ఆయన మధుసూదన్ అంటే ఎవరో మధుసూదన్ అనుకున్నారు తప్ప తన కొడుకేనే ఆయన గమనించలేకపోయారు. రీజన్ ఏంటి అంటే వాళ్ళు వెళ్లే ముందు మధుసూదన్ అంటే ఎవరైతే అట్టుపల్లి వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి అతని కొడుకు, కోడలు, పిల్లలు అందరూ మనవాళ్ళు అందరూ కూడా చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళారు. అంటే ఇదే కావాలి నుంచి వాళ్ళు బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి వాళ్ళు జమ్మూ కాశ్మీర్ వెళ్ళిన పరిస్థితి. సో మసూదన్ అంటే ఎవరై ఉంటారు, చాలామంది మసూదన్ ఉంటారు. అందులో నా బిడ్డ ఎందుకు అయి ఉంటాడేమో అనుకున్నాడేమో, కానీ సాయంత్రం దాకా ఇక్కడే ఉన్నారు. మిగతా బంధువులు వచ్చి చెప్పి ఇక్కడ నుంచి లేదు బాబాయ్ మీరు ఇంటికి వెళ్ళండి, ఈ షాపు క్లోజ్ చేసేయండి అని చెప్పడంతో ఏం జరిగిందని ఆరాధిస్తే మధుసూదన్కి చిన్న చిన్న దెబ్బలు మాత్రమే తగిలాయి. అందులో ఉన్న మన మధుసూదన్ కాదు, కానీ మన మధుసూదన్ కూడా అక్కడ ఉగ్రవాద దాడిలో జస్ట్ కాళ్ళకి వేళ్ళకి ఫ్రాక్చర్లు మాత్రమే హాస్పిటల్లో ఉన్నారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే అప్పుడు ఆయన ఈ షాప్ క్లోజ్ చేశారు. అంటే కొడుకు మరణ వార్త, కొడుకు చనిపోయిన 2 రోజుల దాకా ఆయనకు అసలు చనిపోయిన విషయమే తెలియదు. ఆయన రెగ్యులర్గా వచ్చినట్టే షాప్కి వచ్చారు, షాప్ తీసుకుని వెళ్ళిపోయారు. అంటే పరిస్థితి చూడొచ్చు, చాలా బాధాకరమైన విషయం. ఇది ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ మధుసూదన్ ఇక్కడికి అందరికీ కూడా కలివిడిగా ఉండేవాడు. అటువంటి మధుసూదన్ ఆయన కష్టపడి ఇదే వ్యాపారం చేసి ఆయన రూపాయి కూడబెట్టి ఆ పిల్లలందరినీ కూడా మధుసూదన్తో పాటు 2 అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళను కూడా పెంచి పెద్ద చేసి వాళ్ళని బెంగళూరు పంపించి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తీర్చిదిద్దారు. అయినా కూడా ఆయన వ్యాపారం వదలకుండా ఇక్కడే చేస్తున్నారు. ఇక్కడ కనబడుతున్న వీడియో మొత్తం అందరినీ కూడా కంటతడి పెడుతోంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మధుసూదన్ చనిపోయారని, కానీ షాప్లో కూర్చొని వ్యాపారం చేస్తున్న ఆయన తండ్రికి మాత్రం తెలియనివ్వలేదు. బట్ ఉదయం ఏదైతే మధుసూదన్ మృతదేహాన్ని తీసుకొస్తున్న సమయంలో ఆ రోజు అర్ధరాత్రి పూట మాత్రం విషయం చెప్పడం జరిగింది. అది కూడా బంధువులంతా కూడా చాలా అంటే చెప్పడానికి తటపాడాయిస్తున్న నేపథ్యంలో కూతుళ్ళు చెప్పడం జరిగింది. ఇలా గాయాల పాలయ్యాడు, గాయాలపై చనిపోయాడని చెప్పడం జరిగింది. నిన్న రాత్రి నుంచి ఆయన వేదన అయితే అరణ్య రోదనైనా చెప్పాలి. ఆయన ఏడుస్తుంటే మొత్తం అందరూ కూడా ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా స్థానికులందరూ కూడా ఏడు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా తండ్రి కొడుకుల మధ్య ఎంత పెద్ద బాండింగ్ ఉంది అనేది మాటల్లో చెప్పలేని విషయం. తన కొడుకు చనిపోయినా కూడా చనిపోయిన విషయం తెలియక అతను వచ్చి వ్యాపారం చేసిన వీడియో మొత్తం అంతా సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ప్రస్తుతానికైతే మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి నేరుగా చెన్నైకి తీసుకొచ్చారు. స్పెషల్ ఫ్లైట్లో చెన్నై నుంచి కావల్లోని ఉన్న మధుసూదన్ సొంత ఇంటికి, అంటే వ్యాపారం చేస్తున్న మధుసూదన్ నాన్నగారి ఇంటికి తీసుకొచ్చారు. సాయంత్రము బెరల్ గ్రౌండ్లో ఇక్కడ అంత్యక్రియలు జరుగుతాయి. అది కూడా అధికారిక లాంఛనాలతో చేస్తున్నారని చెప్తారు. మొత్తం మీద హృదయ విదారకంగా మొత్తం కావాలంతా మారిపోయింది. ముష్కరులు అనేది ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని అయితే మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, కావల్ నుంచి.